హలో ఎవ్రీవన్. సో అందరూ ప్రీవియస్గా ఇచ్చిన క్లాసెస్ అన్నీ కూడా మీరు క్లియర్ కట్గా రివిజన్ చేశారని అనుకుంటున్నాను. బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం చాలా టాపిక్స్ అయితే కవర్ చేసుకున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ శాతవాహనాస్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత శాతవాహనాస్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత ది శాతవాహనాస్లో సోర్సెస్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత ఎర్లీ శాతవాహనాస్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత లేటర్ శాతవాహనాస్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఇలా మనం చాలాసార్లు క్లాస్లో ఎన్నోసార్లు మనము ఇవి రివిజన్ చేసుకోవడం అనేది జరిగింది. నేను ప్రతి క్లాస్లో కూడా నేను ఇవి సపరేట్గా క్లాస్ స్టార్టింగ్లోనే మీకు ఒక రివిజన్ లాగా, ఒక షార్ట్ రివిజన్ లాగా చేయడం అనేది చాలాసార్లు జరిగింది. సో ఇప్పుడు నేను రివిజన్ చేయాలనుకుంటుంది మీకు నేను ప్రీవియస్ క్లాస్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది జస్ట్ ఒక షార్ట్ నోట్ లాగా మనం మాట్లాడుకుందాం. సో ఏంటది అంటే అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ మనం స్టార్ట్ చేసి మరి దాన్ని ఎండ్ చేసామా అంటే లేదు, దాన్ని మనం మధ్యలో ఆపడం జరిగింది. బికాస్ ఆఫ్ క్లాస్ లెంతీగా ఉండడం వల్ల, లెంత్ ఎక్కువ అవడం వల్ల, సో మీకు వినే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి ఐ స్టాప్ ద క్లాస్ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు మనము ఈ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాము. బిఫోర్ దట్ ఏ షార్ట్ రివిజన్. సో మనం ఫస్ట్ ఏమని మాట్లాడుకున్నాము, అసలు ఈ ఒక శాతవాహనాస్ యొక్క హెరిడిటరీ అనేది ఎలా ఉంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమి అనే నేమ్ని బట్టి చాలామంది హిస్టారియన్స్ ఏమనుకున్నారమ్మా, చాలామంది కూడా మదర్ నుంచి వస్తుంది కావచ్చు ఆ హెరిడిటరీ అనుకున్నారు. బట్ దట్స్ నాట్ ట్రూ. అది రియాలిటీ కాదు. ఎందుకు అంటే వాళ్ళు లాస్ట్లో శాతవాహన ఆర్ శాతకర్ణి అని పెట్టుకుంటున్నారు. దట్ మీన్స్ వాట్ ఈస్ దట్? సో వాళ్ళకి ఫాదర్ నుంచే, దట్ మీన్స్ వాట్ ఈస్ దట్, మేల్ లైన్ నుంచే వాళ్ళ హెరిడిటరీ అనేది తీసుకుంటున్నారని అయితే మనకి క్లియర్గా అర్థమైంది. సో ఆఫ్టర్ దట్ వీ ఎంటర్డ్ ఇంటూ అడ్మినిస్ట్రేషన్. సో వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఎలా అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా అంటే చాలా ఇంత పెద్ద శాతవాహనాస్ ఎలా రూల్ చేశారు అంటే వాళ్ళకి ఇంటర్నల్గా కూడా చాలా అడ్మినిస్ట్రేషన్ అనేది, గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళు ఇంత చేయగలుగుతారు. అదర్వైజ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటే ఏమవుతుంది, మోస్ట్లీ ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ విల్ కాజ్ ఇంటూ డిక్లైన్ అనమాట. సో ఏదైనా కావచ్చు, అది ఎంపైర్ అయినా కింగ్డమ్ అయినా కానీ డిక్లైన్ అయిపోతుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉండడం వల్లే ఫర్దర్గా వాళ్ళు కంటిన్యూ చేయగలిగారు. సో మనం అడ్మినిస్ట్రేషన్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాము అంటే మెయిన్గా ఫస్ట్ వచ్చేసి కింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో యాజ్ we all know that king is very very important because ఏ డైనాస్టిక్ అయినా, ఏ కింగ్డమ్కైనా, దేనికైనా కానీ కింగ్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారనమాట. అండ్ ఆల్సో వీ టాక్డ్ అబౌట్ కింగ్ని శాతవాహనాస్ టైంలో ఎలా చూసేవాళ్ళు, శాతవాహనాస్ టైంలో కింగ్కి ఉన్న పొజిషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. కింగ్ ఆల్సో ఆయన చాలా కైండ్ కింగ్, అంటే క్రూయల్ కాదు అనేది మనం మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో పీపుల్ వెల్ఫేర్ చూసే కింగ్ అని మనం మాట్లాడుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు డీటెయిల్గా ఏం చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. సో ఎవరైనా క్లాస్ మిస్ అయి ఉంటే ప్రీవియస్గా క్లాస్ వెళ్ళి, అది నేను చాలా పాయింట్స్ ఇచ్చాను, ఆ పాయింట్స్ అన్నీ కూడా విని ఇక్కడికి వస్తే యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. సో సెకండ్ నేను ఎవరి గురించి చెప్పాను, రాయల్ ఆఫీసర్స్ గురించి చెప్పాను. సో రాయల్ ఆఫీసర్స్ అంటే ఎవరు, దెర్ ఆర్ సమ్ మినిస్టర్స్ ఆర్ సమ్ ఆఫీసర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శాతవాహనాస్. సో ఇప్పుడు కింగ్ ఉన్నారంటే దాని కింద మినిస్టర్స్ ఆర్ అఫీషియల్స్ ఆర్ చీఫ్స్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇవి ఉండడం అనేది కామన్. ఓకేనా, వాళ్ళందరూ అడ్వైస్ చేస్తూ ఉంటారు కింగ్, బట్ అల్టిమేట్ అథారిటీ ఈస్ కింగ్.
he is the ultimate authority and he will make the decisions, but దే ఆర్ ద అడ్వైజరీ బాడీస్ అనమాట. సో వాళ్ళ గురించి మనము మాట్లాడుకున్నాము. సారీ. సో విశ్వ సమస్యాస్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ మనము మహామంత్రాస్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ హరణిక అంటే వాళ్ళ డెసిగ్నేషన్ గురించి మాట్లాడుకున్నాము. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆఫీసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ థింగ్ అంటే we talked about revenue system, isn't it? We talked about revenue system, and revenue system ఎలా ప్రతి కింగ్డమ్కి కూడా రెవెన్యూ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ట్యాక్స్ వల్ల దాని నుంచి వచ్చే మనీ వల్ల సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ థింగ్స్ అనమాట. సో ఎక్కడైనా ట్యాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ టిల్ టుడే. ఇప్పుడు వరకు మనం ఇంత మోడర్న్ జనరేషన్లో కూడా ట్యాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ స్టేట్ ఆర్ ఇన్ ఏ కింగ్డమ్ ఆర్ అనే ఎంపైర్. సో మనకి ట్యాక్స్ ఏ ఫామ్లో మెయిన్గా ల్యాండ్ రెవెన్యూ ద్వారా ఉండేదని మనం మాట్లాడుకున్నాము, అండ్ ఆల్సో ఇంకా ఏ ఫామ్స్లో ఉండేది అనేది కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ వీళ్ళు ఎలాంటి వెదర్ కాయిన్స్ తీసుకునే వాళ్ళ లేదా ఏదైనా పంట పండిస్తే దాన్ని ట్యాక్స్గా తీసుకునే వాళ్ళ, ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేసాము. సో ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే ఆర్మీ. సో మనం ఇక్కడికి వచ్చాక ఏం చేసాము, ఆగిపోయామన్నమాట. సో ఆర్మీ దగ్గర వి స్టాప్డ్. సో నౌ లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ ద ఆర్మీ. అండ్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ, మీరందరూ కూడా క్లాసెస్ వెంటనే రావాలంటే కనుక క్లాసెస్ని ఖచ్చితంగా వినాలి అనుకుంటే కనుక మిస్ అవ్వకుండా విత్ ఇన్ టైం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో డూ లైక్ సో దట్ విల్ గెట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. సో ఎవ్రీ వన్, మనం అందరం హ్యూమన్సే కాబట్టి ఎవరికైనా కానీ ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి కదా. సో జస్ట్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్మీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ చేంజ్ ద కలర్ హియర్. సో ఆర్మీ, ఐ విల్ రైట్ ఆర్మీ. సో వాట్ డూ యూ థింక్, ఆర్మీ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ఇప్పటికీ కూడా మోడ్రన్ కంట్రీస్కి కూడా ఆర్మీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైంలో ఎలా ఉండేది అనేది యూ హ్యావ్ టు ఇమాజిన్. సో ఎప్పుడు ఎలాంటి అటాక్స్ జరుగుతాయో ఏంటో తెలియదు. ఇప్పుడంటే మనం పీస్ అగ్రిమెంట్స్ కొన్ని చేసుకొని ప్రశాంతంగా ఉన్నాము, బట్ ఆ టైమ్స్లో అగ్రిమెంట్స్ నథింగ్. అంటే కొన్ని పక్క రాజ్యాలతో పీస్ అగ్రిమెంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఎవరు వచ్చి ఏం చేస్తారనేది తెలీదు. సో ఇమాజిన్ వాళ్ళ మిలిటరీ ఆర్ ఆర్మీ ఎంత అలర్ట్గా అండ్ ఎంత క్యాపబుల్గా ఉండాలి అనేది యూ హ్యావ్ టు ఇమాజిన్. సో నౌ లెట్స్ గెట్ డీప్గా వెళ్దాము మనము అసలు శాతవాహనాస్ ఆర్మీ ఎలా ఉండేది అని. ఓకే, సో I'll write points, try to write the notes. So it is very very clear that they used to win a lot of wars kada. So that what we can imagine here, that is they had a large ఆర్మీ. ఓకే, అండ్ ఆల్సో మనకి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏంటది అంటే హతిగుంఫా. ఐ థింక్ మీ అందరూ రివిజన్ చేసుంటే కనుక ఇది ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరి గురించి ఉంటుంది అండ్ ఎవరి టైంలో ఉండింది అనేది యూ హ్యావ్ టు కమెంట్. ఓకే, సో ఈ ఇన్స్క్రిప్షన్లో శాతవాహనాస్ యొక్క ఆర్మీ గురించి మెన్షన్ చేయబడింది. ఓకే, అండ్ కమాండర్ ఇన్ చీఫ్. ఓకే, కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే కమాండర్ ఇన్ చీఫ్ని ఏమని పిలుస్తారండి శాతవాహనాస్ అంటే? మహాసేనాపతి. ఓకే, సో
సో నేను మీకు కింగ్ చెప్పేటప్పుడే చెప్పాను ఏంటి అంటే అల్టిమేట్గా ద మిలిటరీకి కూడా హెడ్ అనేది కింగే. అండ్ అల్టిమేట్గా ఆయన ఏదైనా మిలిటరీని దేనికైనా తీసుకెళ్ళాలి, వార్ డిక్లేర్ చేయాలి అనుకుంటే హీ విల్ అనమాట. ఓకేనా. కింగ్ అనే అతనుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇన్ ద మిలిటరీ ఆఫ్ శాతవాహనాస్. అండ్ కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో మనకి కొన్ని మెన్షన్ చేశారు. సో వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ నేమ్స్, దట్ ఈస్ కటకాస్. కటకాస్ అనే కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో కటకాస్ అనే పేర్లు వాడారు. కటకాస్ అంటే నథింగ్ బట్ వాట్ ఈస్ దిస్ మీన్? ఏ మిలిటరీ క్యాంప్. ఓకే, కటకాస్. ఓకే, ఇట్లాంటి పేర్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా, యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. సో మనకి శాతవాహనాలో ఇన్ని వార్స్ జరుగుతున్నాయి, మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ సివిలియన్స్ ఉంటారు కదా, సివిలియన్స్ చాలా అన్హ్యాపీ. బికాజ్ ఒక వార్ జరుగుతున్నప్పుడు మనం విన్ అవుతున్నాం. సో శాతవాహనాస్ ఇటున్నారు, సమ్ ఎక్స్ కింగ్డమ్ వాళ్ళు ఇటున్నారు. సో దెర్ ఈజ్ ఎ వార్ హ్యాపెనింగ్ హియర్. బట్ వాళ్ళు కొంచెం ఇవతలకు వచ్చిన ఇట్లా దేర్ విల్ బి సమ్ డిస్ట్రక్షన్. సో చాలా సిటీస్ డిస్ట్రక్షన్ జరగడము, చాలా వెల్త్ లాస్ అవ్వడము, చాలా పీపుల్ని లాస్ అవ్వడము, ఇలాంటివి జరిగినాయి అనమాట. సో ఎంత ట్రై చేసినా కానీ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉండాలని ఇంటర్నల్గా ఎంత బాగా ట్రై చేసినప్పటికీ కూడా దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ అన్హ్యాపీనెస్ లెఫ్ట్ ఇన్ ద పీపుల్ ఆఫ్ శాతవాహన బికాస్ ఆఫ్ దిస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సిటీస్. వాళ్ళకి ఉన్న సిటీస్, వాళ్ళ ల్యాండ్స్, సో అవన్నీ డిస్ట్రక్ట్ అవ్వడము, లాస్ ఆఫ్ పీపుల్. సో ఇవన్నీ జరగడం వల్ల సివిలియన్స్ ఇబ్బంది పడేవాళ్ళు అనమాట, నార్మల్ పీపుల్ ఇబ్బంది పడేవాళ్ళు. సో మనం ఇప్పుడు కొంచెం వేరియస్ అఫీషియల్స్, వెరీ ఇంపార్టెంట్ అఫీషియల్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో వేరియస్ అఫీషియల్స్. ఓకే. సో ఈ అఫీషియల్స్ నేమ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఐ విల్ రైట్ డౌన్, యూ ఆల్సో రైట్ డౌన్ అండ్ ట్రై టు రిమెంబర్. ఒకేసారికి గుర్తుండవు. సో 3 to 4 times మనము ఒకసారి చూసుకుంటూ ఉంటేనే మనకు గుర్తుంటాయి. బికాస్ దీస్ ఆర్ నాట్ రెగ్యులర్లీ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ కదా, మనం రోజు వారీగా ఇవి వాడడం కాబట్టి మనకి నోరు తిరగడం చాలా కష్టంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. సో ట్రై టు read a lot of times. So that's the only way to remember all of this. So ఎవరు ఆ వేరియస్ అఫీషియల్స్ అంటే I'll write here. Okay, though first one is Bandagarika. First I'll write the names, then I'll write what their designation is. వాళ్ళు ఏం చేస్తారు అనేది నేను తర్వాత రాస్తా, ఫస్ట్ పేరు రాస్తాను. You also try to write like that. Okay, Hiranyaka, Mahasenapati, Lekaka, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, బట్ రాస్తున్నాను నేను. దోస్ హూ మిస్ ద ప్రీవియస్ క్లాస్, ప్రీవియస్ క్లాస్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ కూడా వచ్చాయి ఇక్కడ. సో ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. సో నా బండగారిక. సో బండగారిక అంటే ఎవరు అంటే ఏ పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ ఇన్కమ్ డిరైవ్డ్ త్రూ గూడ్స్. అంటే ఏంటంటే గూడ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ని చూసుకునే వాళ్ళు ఎవరు అంటే బండగారిక. సో లుక్స్ ఆఫ్టర్ ఇన్కమ్ generated or received from goods. ఓకే. సో మనకి స్టేట్ కొన్ని గూడ్స్ అమ్ముతుంది కదా, సో ఆ గూడ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, సో ఆ ఇన్కమ్ని చూసుకునే వాళ్ళు ఎవరు అంటే బండగారిక.
గారిక. సో రిమెంబర్ ద నేమ్ అండ్ దేర్ వర్క్ కూడా, వాళ్ళ డెసిగ్నేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హిరణ్యక, ఇది నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. ఈస్ అ పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ మిలిటరీ అఫైర్స్. లుక్స్ ఆఫ్టర్ మిలిటరీ అఫైర్స్. సో మహాసేనాపతి అంటే ఎవరు అనేది ఇప్పుడే చెప్పాను నేను. కమాండర్ ఇన్ చీఫ్. సో లేఖక అంటే ఎవరు అంటే పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ ఇన్కమ్, ఇంకా లిక్విడ్ క్యాష్గా వచ్చిన దాన్ని చూసుకునే వ్యక్తి అనమాట. ఓకే, సారీ, హీ ఈజ్ నాట్ లేఖక, హీ ఈజ్ లేఖక. ఐ సారీ ఫర్ ద మిస్టేక్. సో లేఖక అంటే ఎవరు అంటే ఏ పర్సన్ హూ రైట్స్. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను అండ్ నేనే మిస్టేక్ చేశాను. సో ఇన్నిసార్లు మీకు చెప్పాలని వచ్చిందని. సో మీరు కనుక లాట్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయకపోతే చిన్న మిస్టేక్స్ ఇలాంటివి చేయడం కామన్. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. సో లేఖక అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ వాట్ ఈస్ ఇట్, పర్సన్ హూ రైట్స్ అండ్ కీప్స్ ద కింగ్స్ ఆర్డర్. కింగ్స్ ఆర్డర్స్ని ఒక సేకరించే వ్యక్తి, ఆర్ వాట్ యూ కెన్ సే ప్రిజర్వ్స్ ఆర్డర్స్. ఏదైనా ఆర్డర్ పాస్ చేశారనుకోండి కింగ్, అప్పుడు ఆ ఆర్డర్స్ అన్నీ కూడా ఎవరు దాచుంచుతారు, ఎవరు ప్రిజర్వ్ చేస్తారు అంటే లేఖక. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ నేమ్. లేఖక అనేది గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీయే. దెన్ నెక్స్ట్ కమ్స్ హెరానిక. సో నేను ఇందాక ఉల్టా చేశాను అనమాట, లేఖక చెప్పాను. హెరానిక ఎవరంటే పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ ఇన్కమ్ డిరైవ్డ్ త్రూ లిక్విడ్ క్యాష్. సో మనం ఇప్పుడు ఇన్కమ్ అనేది రెవెన్యూ ఇన్కమ్ ఒక మెటీరియలిస్టిక్గా వస్తుంది అండ్ ఆల్సో కాయిన్స్, త్రూ కాయిన్స్ కూడా వస్తుంది కదా. సో కాయిన్స్గా వచ్చిన దాన్ని ఈయన చూసుకుంటాడనమాట. సో హీ లుక్స్ ఆఫ్టర్ ఇన్కమ్ came from liquid cash. Okay, and దూత వెబ్ సిరీస్ ఎవరైనా చూసారా? దూత, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దూత? దూత ఈస్ నథింగ్ బట్ అంబాసిడర్ అనమాట. So these are a few important officials you have to remember for sure. Otherwise ఇన్నిసార్లు నాకు తెలిసిన నేనే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినట్టు మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. సో లెట్స్ మూవ్ ఆన్ టు లోకల్ గవర్నమెంట్. ఓకే, ఇప్పటివరకు మనము చదివిందంతా ఒకటైతే ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, లోకల్ గవర్నమెంట్ అనేది. సో అప్పుడు లోకల్ గవర్నమెంట్ ఏముండేది, ఓకేనా? సో లెట్స్ మూవ్ ఆన్ టు లోకల్ గవర్నమెంట్. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లియర్ ఉందని అనుకుంటున్నాను. సో వీ టాక్డ్ అబౌట్ ఆర్మీలో ఉన్న ఆఫీసర్ ఎవరు అండ్ అల్టిమేట్ అథారిటీ ఎవరు అని మాట్లాడాము. అండ్ ఆల్సో కామన్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అది మాట్లాడాము. ఆఫ్టర్ దట్ వీ కేమ్ and talked about important various officials, and now we are going to another important topic, that is local government of Satavahanas period. So concentrate cheyalamma. So keep the heading local government. So local government Satavahanas period లో ఎలా ఉండేది అనేది మన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది మీకు ఈ క్లాస్ తర్వాత ఇట్ విల్ అయిపోతుంది. అండ్ మీకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పింది గుర్తుందని అనుకుంటున్నాను. సో ఇఫ్ దిస్ ఈజ్ ద కింగ్డమ్, మనకి ఇది ఒకవేళ కింగ్డమ్ అయితే కింగ్కి ఒక ఏరియానే ఉంటుంది. ఒక పర్టికులర్ ఏరియాకి ఓనర్ కింగ్ ఉంటారు, కానీ మిగతా ఏరియాస్ మొత్తానికి అఫీషియల్స్కి ఒక ఇలా డివిజన్ అయి ఉంటుంది. సో దట్ కింగ్ వాళ్ళకి ఏమిస్తున్నాడు, ల్యాండ్ ఇస్తుంటే ఈ అఫీషియల్స్ కింగ్కి ఏమిస్తారు అంటే లాయల్టీ. సో ఈయన్ని కాపాడుతూ
అండ్ అట్లాంటి ఇద్దరి మధ్యన ఒక గుడ్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఉండడానికి దిస్ ఈస్ ద ప్యాటర్న్ అనమాట. సో ద ల్యాండ్ అండర్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ శాతవాహన రూలర్. మరి దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ దిస్ కాల్డ్? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్, సో రైట్ హియర్ I'll change the color. So yeah, so ఏమంటారు? I'll change this one. సో ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆహారాస్. ఆహారాస్ అని దేన్ని అంటారు? దిస్ ఇస్, నేను ఇప్పుడు బ్లూ కలర్లో షేర్ చేస్తున్నా చూడు, కింగ్ డైరెక్ట్ కంట్రోల్, ఇది కింగ్ ల్యాండ్ అని ఉంటుంది కదా, వాటిని ఆహారాస్ అని అంటారు. సో దెర్ ఆర్ సో మెనీ ఇన్స్క్రిప్షన్స్, కింగ్స్ ల్యాండ్. ఓకే, there are so many inscriptions, like I'll write some inscriptions. They are Soparahara and Mamalahara and Satavahana Hara. So these are not the names of inscriptions, don't confuse here. ఇవి ఈ హార ఇక్కడ మీరు గమనిస్తే సోప ఆహార, ఓకే సారీ ఇక్కడ, ఓకే. సో ఇక్కడ కూడా ఏమనుంది? ఆహార ఇక్కడ, సో ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ పేరులు అనేవి ఇక్కడ కూడా ఉంది ఆహార. సో ఈ ఆహారాస్ అనేవి ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేశారు. సమ్ ఇన్స్క్రిప్షన్స్లో ఇవి మెన్షన్ చేశారు. దీస్ ఆర్ నాట్ ఇన్స్క్రిప్షన్ నేమ్స్, దీస్ ఆర్ ద నేమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్. ఓకే ఓకే. అండ్ ఈ ఆహారాస్కి ఇంకొక సినానిమ్ ఉంది, అంటే ఇంకొక పేరు ఉంది. ఏంటిది అది అంటే పాత. పాత ఆర్ ఆహార, దిస్ ఈస్ ద సేమ్. అర్థమైంది అనుకుంటున్నా. ఈ రెండు పాత ఆహారాస్ని పాత అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు కింగ్ ల్యాండ్, ఇది కింగ్ ల్యాండ్ డైరెక్ట్ కంట్రోల్లో ఉంది కింగ్కి అని చెప్పి కింగే చూసుకోవడం అనమాట దాన్ని. సో ఎవరు చూసుకుంటారు మరి ఆ ల్యాండ్ని అంటే దర్ ఈస్ గవర్నర్స్ చూసుకుంటారు అనమాట. సో ఎందుకంటే ఇది నా ల్యాండ్ అని చెప్పేసి కింగే చూసుకోవాలంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్, బికాస్ హీ విల్ ఆల్వేస్ మూవ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్ కాబట్టి. ఎందుకంటే వార్స్ కోసం కానీ, దేనికొని పీస్ ట్రీటీస్ కోసం కానీ, వెల్త్ కోసం కానీ, హీ విల్ ఆల్వేస్ maximum time maybe he will be out of the kingdom. Then what will happen to his area, his land? ఎవరు చూసుకుంటారు మరి అది అంటే, అందుకోసమని ఆ ల్యాండ్ని ఎవరు చూసుకుంటారు అంటే గవర్నర్స్. ఏ గవర్నర్స్ అంటే దే హ్యావ్ అ పర్టికులర్ నేమ్, దట్ ఈస్ మత్స్యాస్. ఓకే, క్లారిటీ ఉందనే అనుకుంటున్నాను ఇక్కడ వరకు. And these very important point here is they are non-hereditary. ఓకే, ఇక్కడ ఈ గవర్నర్స్కి హెరిడిటరీ అనేది లేదు. అండ్ ఆల్సో దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫర్ ఎవ్రీ 5 years. సో దిస్ ఈస్ చాలా తెలివైన ఐడియా. ఎందుకు అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ అన్ ఏరియా, ఈ ఏరియాకి ఒక్కరే అఫీషియల్ ఆర్ గవర్నర్ ఆయనే ఉంటున్నారు అనుకోండి, ఫర్ సపోజ్, హీ విల్ నో ద లూప్ హోల్స్, హీ విల్ నో ద జియోగ్రఫికల్ ఎక్స్టెంట్, అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో అన్నీ తెలవడం వల్ల కింగ్కి నష్టం వస్తుంది, బికాస్ ఇఫ్ ఈయన రివోల్ట్ చేయొచ్చు కదా. సో దట్స్ వై ఇప్పుడు ఇక్కడున్న అతన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి, ఇక్కడున్న అతన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి, ఇక్కడున్న అతన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఒక ల్యాండ్ మీద వాళ్ళకి పట్టుకు అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ రివోల్ట్స్, ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టారని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. సో లెట్స్ మూవ్ ఆన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆహారా. అండ్ ఆహారాస్ ఈ లోకల్ గవర్నమెంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటమ్మా అంటే ఆహారాస్.
సో ఆహారాస్ తర్వాత ఏంటిది అంటే వి విల్ టాక్ నౌ దట్ ఈస్ నిగమ సభ. నిగమ సభ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ నిగమ సభ. ఓకే, సో now let's write నిగమ సభ. ఓకే, నిగమ సభ. సో మనందరికీ నిగమ సభ అంటే తెలీదు, ఎందుకంటే ఇట్స్ నాట్ డైలీ యూసేజ్ వర్డ్ కాదు, అండ్ ఇఫ్ కోడ్ చేద్దామన్నా తెలీదు. సో అంత కష్టపడక్కర్లేదు. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ నిగమ సభ. అండ్ నిగమ సభ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిట్ ఇన్ ద శాతవాహన ఎంపైర్ అనమాట. సో ఈ నిగమ సభ అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో క్లియర్గా అటెన్షన్ పే చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పని చేసుకునే వాళ్ళు, లైక్ ఇది పాటరీ అనుకోండి, వీళ్ళు వేవింగ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళు సమ్ అదర్ అనుకోండి, ఇది వీళ్ళు ఇంకా వై అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. సో వీళ్ళందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళలో నుంచి వీళ్ళు ఒక యూనియన్గా తయారవుతారు అనమాట. ఓకే, యూనియన్ ఆర్ ఒక గ్రూప్గా తయారవుతారు. సో వాట్ ఈస్ దట్ గ్రూప్ కాల్డ్ అంటే శ్రేణి. ఓకే ఓకే, ఈ యూనియన్ని ఈ శ్రేణిని ఒక ఆర్గనైజేషన్ లాగా అనుకుంటారు అనమాట. సో ఇందులో ఒక పర్సన్ని హెడ్గా అనుకుంటారు. హూ ఈస్ దట్? శ్రేష్ఠి. ఓకే, శ్రేణి ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్కి వీళ్ళకొక శ్రేణి ఉంటుంది, వీళ్ళకొక శ్రేణి ఉంటుంది, వీళ్ళకొక శ్రేణి ఉంటుంది, వీళ్ళకొక శ్రేణి ఉంటుంది, వాళ్ళందరికీ ఒక శ్రేష్ఠి ఉంటాడు, శ్రేష్ఠి. సో ఇట్లా అందరూ శ్రేష్ఠిస్ కలిసి ఒక బాడీ లాగా ఫామ్ అవుతారు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నిగమ సభ. సో ఇట్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ శాతవాహనాస్ టైమ్. ఎందుకు అంటే సో ఇది చాలా ఎదిగి అండ్ ఆల్సో ఇట్ యూస్ టు ఒక మినీ బ్యాంక్ లాగా, అండ్ ఆల్సో ఇట్ యూస్ టు బీ లైక్ ఎ మార్కెట్ లాగా ఫామ్ అయ్యి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఒక ఎకనామిక్ యాక్టివిటీస్లో ఇట్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. దే యూస్ టు టేక్ డెసిషన్స్. నిగమ సభ అనేది వీళ్ళు చాలా డెసిషన్స్ తీసుకునేవాళ్ళు రిగార్డింగ్ వాళ్ళ యొక్క వర్క్ని బట్టి వాళ్ళు చాలా డెసిషన్స్ తీసుకోవడము అలాంటివి జరిగేవి అనమాట. సో నిగమ సభ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దిస్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అండ్ ఆల్సో వీళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టేవాళ్ళు వేర్ అంటే వాళ్ళ మార్కెట్ స్పేస్లో పెట్టేవాళ్ళు అనమాట. ఓకే, సో now let's go into the smallest unit of శాతవాహనాస్, that is గ్రామ. ఓకే, విలేజ్, బేసిక్గా విలేజ్ ఏ ఎంపైర్లోనైనా కింగ్డమ్లోనైనా స్టిల్ టుడే గ్రామ ఈజ్ ది స్మాలెస్ట్ యూనిట్. సో గ్రామ ఎలా ఉండేది అప్పుడు అనేది మనం మాట్లాడదాం. సో ద విలేజ్ ఆర్ గ్రామ వాస్ స్మాలెస్ట్ అండ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దట్ నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆ విలేజ్కి హెడ్, who is the head of that village? Gramika or Gramani. ఓకే, సో విలేజెస్కి ఒక ఇన్ఛార్జ్ లాగా ఆర్ హెడ్ లాగా ఉండేది ఎవరు అంటే గ్రామిక ఆర్ గ్రామని. సో గాథ సప్తసతి అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను సోర్సెస్ ఆఫ్ శాతవాహనాస్లో. సో దాంట్లో కూడా దీని మెన్షన్ చేసి ఉందన్నమాట. ఏం మెన్షన్ చేసింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. సప్తసతి. సో సప్తసతిలో ఏమని మెన్షన్ చేసింది అంటే గ్రామస్ జ్యూరిస్డిక్షన్ అనేది మెన్షన్ చేసి ఉంది. ఓకే, అండ్
అండ్ విలేజ్ పీపుల్ ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు అంటే ఈ గ్రామిక ఆర్ గ్రామాని చాలా ఆర్బిటరీగా చాలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది ఎక్కువ జరిగేదనమాట. సో కింగ్ ఎంత ఎంత యూనో కైండ్ కింగ్ అయినప్పటికీ కూడా కైండ్గా ఉన్నప్పటికీ కూడా బికాస్ ఆఫ్ దిస్ గ్రామిక ఆర్ గ్రామాని విలేజెస్లో ఉన్న విలేజర్స్కి హ్యాపీనెస్ అనేది ఎక్కడుండేది, చాలా దూరంగా ఉండేదన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ గ్రామ. సో మనము గ్రామ శాతవాహనాస్ గురించి చాలా అంటే చాలా క్లియర్గా వాళ్ళ లోకల్ గవర్నమెంట్ మాట్లాడుకున్నాము, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా డిస్కస్ చేసాము. సో అడ్మినిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ చేసినట్టే. అండ్ ఐ ఆల్వేస్ ఆస్క్ యూ వన్ థింగ్, దట్ ఈస్ డూ రివిజన్, దట్స్ ఇట్. And that's it for today. Tomorrow we will talk about economy and some industries, వాళ్ళు దేని మీద ఎక్కువ ఇండస్ట్రీస్ అండ్ ట్రేడ్, కామర్స్ అవన్నీ అనేది విల్ ట్రై టు టాక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే శాతవాహనాస్ ఆర్ వెరీ వెరీ ప్రాస్పరస్ అండ్ వెరీ వెల్తీ పీపుల్. కాబట్టి ట్రేడ్ అనేది ఎట్లా జరిగింది అనేది ఇఫ్ వీ గెట్ టు నో దట్, సో మనకి శాతవాహనాస్ అనేది కంప్లీట్గా మనము ఏ సైడ్ నుంచి క్వశ్చన్ అడిగినా కానీ మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వన్ పార్ట్ ఇస్ దే, దట్ ఈస్ సొసైటీ. అప్పుడు సొసైటీ ఎలా ఉండేది, సో కాస్ట్ సిస్టమ్ ఉండేదా, రిలీజియస్ సిచ్యువేషన్, ఉమెన్ సిచ్యువేషన్, అబ్బాయిలన్నీ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. సో ద సొసైటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం సొసైటీ ఆఫ్ శాతవాహనాస్లో కూడా డిస్కస్ చేద్దాము. I'll try to start with society, but okay, I'll think tomorrow క్లాస్లో నేను సొసైటీ చెప్పాలా లేదా ఎకానమీ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. సో ఓకే, I'll just confirm it. And this is the class for today. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ డూ ద రివిజన్, చాలా ఈజీగా ఉంది. అండ్ ట్రై టు రిమెంబర్ ఆల్. అండ్ చాలా పేర్లు ఉన్నాయి కదా, కొత్త కొత్త పేర్లు, అవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ ఫర్ దిస్ క్లాస్. అండ్ డూ లైక్ అండ్ ఆల్సో షేర్ దిస్ విత్ ద పర్సన్ హూమ్ యూ వాంట్ టు సీ సక్సెస్. వాళ్ళు ఎవరైతే సక్సెస్ చూడాలి, సక్సెస్ అవ్వాలి వీళ్ళు అనుకుంటున్నారో షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కదా, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. అండ్ నథింగ్ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I'll meet you in the next class. Bye bye. See you.